तेलंगाना में असेंबली इंतखाबात के मौके पर कांग्रेस पार्टी की जानिब से किए गए तमाम इंतखाबी वादों को फौरी पूरा करने का मुतालबा करते हुए आज बीआरएस से वाबस्ता कायदीन और कारकुनों ने सदर टाउन कमेटी जनाब मोहम्मद अब्दुल वहाब अनवर, पार्टी तर्जुमान ए मल्लिकार्जुन रेड्डी की क़यादत में मुनफरिद एहतजाजी मुजाहरे करते हुए डॉक्टर अम्बेडकर के मुजस्समे को तहरीरी याददाश्त पेश की। हुकूमत तेलंगाना से इंतखाबात के मौके पर किए गए तमाम इंतखाबी वादों को किसी हीले बहाने के बगैर पूरा करने 26 जनवरी 2025 से शुरू किए जाने वाले रैतु भरोसे नए राशन कार्ड इंदिरामा अमकन्ना और इंदिराम अतमिहा भरोसा इसकी पर मुकम्मल शफाफियत के साथ मौसर अमल और उस पर जोर का मुतालबा किया। इस मौके पर मीडिया से बात करते हुए जनाब मोहम्मद अब्दुल वहाब अनवर ए मल्लिकार्जुन रेड्डी ने कहा कि कांग्रेस पार्टी ने इंतखाबात को बहाना बनाकर छोटे और गुमराह कुन वादे अवाम से करते हुए इक़्तिदार हासिल किया। हुकूमत तश्कील देकर अपने वादों को पूरा करने में मुख्तलिफ हीले बहाने तलाश कर रही है। ప్రజలకు ఇచ్చినటువంటి అమలు చేయనటువంటి హామీలు మరి ప్రజల ముందుంచి మన ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది। మరి దాదాపు సంవత్సరం పైచిలకైనా కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉంది। మరి ఇప్పటి వరకు కేవలం ఒక ఫ్రీ బస్ తప్ప ఆ ఫ్రీ బస్సులో కూడా మరి మహిళలు మరి పురుషులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు బస్సులు లేక। మరి బస్సులు పెంచిన పాపాన పోతలేదు। మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పటికైనా కూడా బస్సుల శాతాన్ని పెంచాలి। మరి బస్సులు పెంచకపోతే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది। మరి మిగతా సంక్షేమ పథకాలు ఏదైతే ప్రజల ముందు నుంచిలో ఏ ఒక్కడు కూడా అమలు చేయలేదు। మరి కేసీఆర్ గారు మరి రైతుల పక్షాన పనిచేసినటువంటి ప్రభుత్వం నాయకులు మరి వారు 2 సార్లు 31 కోట్ల రూపాయలు కేవలం లక్ష రూపాయల చొప్పున వారు పూర్తి అందరు కూడా ఇవ్వడం జరిగింది। మరి వీరు 2 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తారని పొంకనాలు కొట్టి మరి కేవలం 17,800 కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు ఇవ్వడం జరిగింది। మరి 40,000 కోట్ల రూపాయలు ఒకరోజు కడుపు మాడగొట్టుకుంటే మేము రైతులకు మొత్తం చెల్లించవచ్చు, పెద్ద సమస్య కాదని చెప్పి మరి ఇవాళ 17,800 కోట్లు 2 లక్షల చొప్పున కేవలం 17,800 కోట్లు ఇచ్చిందంటే అర్థం చేసుకోవాలి ప్రజలందరూ। మరి ఈ విధంగా మొదటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ప్రజలకు మోసం చేయడం జరుగుతుంది। ఇప్పటికైనా కూడా మీరు సంక్షేమ పథకాలు ఏదైతే ప్రజల ముందు ఉంచుల్లో 6 గ్యారెంటీలతో పాటు 420 గ్యారెంటీలు ఏవైతున్నాయో మరి అది అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం। మరి ఇప్పటి వరకు మరి ఎన్నికల సందర్భంగా మరి ప్రజలను మరొకసారి మోసం చేయడానికి మరి తెల్ల కార్డులని ఆ కార్డులని ఈ సంక్షేమ పథకం అని ప్రజలను మోసం చేయడానికి ఒక కార్యక్రమాలు చేపట్టడం తప్ప మరి ప్రజలకు ఉరగబెట్టింది ఏం లేదు। ఇప్పటికైనా ప్రజలారని అందరూ కూడా గమనించాలి। మరొకసారి మన ముందుకు మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ వస్తుంది। మరి వీళ్ళని తస్మా జాగ్రత్త, వీళ్ళను నమ్మకూడదు। వీళ్ళు ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారో ఏ ఒక్కడు కూడా అమలు చేయలేని పరిస్థితి మరి కాంగ్రెస్ పార్టీ ఉంది। మాట్లాడితే దివాలా కంపెనీ, దివాలా రాష్ట్రం అని రాష్ట్రాన్ని బదనాం చేయడం జరుగుతుంది। మరి కేసీఆర్ గారు 2014లో అధికారం వచ్చినప్పుడు మరి కిరణ్ కుమార్ రెడ్డి గారి కేవలం 60,000 బడ్జెట్, చంద్రబాబు నాయుడు పీరియడ్లో 1,20,000 కోట్ల బడ్జెట్ మన చేతిలో పెడితే 60,000 కోట్ల బడ్జెట్కు కాంగ్రెస్ పార్టీ దిగజార్చింది। మరి అలాంటి 60,000 కోట్ల బడ్జెట్ మన కేసీఆర్ గారు ఏనాడు కూడా రాష్ట్రాన్ని బదనాం చేయలేదు। 60,000 కోట్ల బడ్జెట్లో తెలంగాణ చూసుకున్నట్లయితే కేవలం సగం 30,000 కోట్ల బడ్జెట్, ఇవాళ 2,60,000 కోట్ల బడ్జెట్ పెంచిన ఘనత కేసీఆర్ గారి। ఇంత ఆదాయాన్ని పెంచినా కూడా మరి వీళ్ళు ఒక్కరు కూడా ఏ ఒక్క నాయకుడు, ఈ యొక్క మంత్రితో పాటు సీఎం కూడా ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచిన పాపాన పోవడం లేదు। మరి కేవలం ఒక సంవత్సరం లోపల 1,40,000 కోట్ల అప్పు తీసుకొచ్చి మరి దీనికి పెట్టినాం, మరి ఈ సంక్షేమ పథకాన్ని పెట్టినాం, ఈ అభివృద్ధి పనులు పెట్టినాం అని చెప్పడానికి కూడా వాళ్ళకి నోరు రావడం లేదు।